భీమవరం పశ్చిమ గోదావరి జిల్లాలో జన్మించిన రామకృష్ణ గారు తెలుగు సినీ రంగానికి ఎంతో సేవలు అందించిన ప్రముఖ నటుడు. చిన్ననాటి నుంచి నటనపై మక్కువ కలిగిన ఆయన 1950 దశకంలో సినిమాలో నటించాలని తపంతో చెన్నైకి చెల్లారు. 1960లో నిత్య కళ్యాణ్ పచ్చతోరణం చిత్ర సినీ రంగ ప్రవేశం చేశారు. ఆ తర్వాత తెలుగు, తమిళ, మలయాళం భాషలో దాదాపు 200 పైగా చిత్రాలు నటించారు. తెలుగులో ఆయన హీరోగా నటించిన కొన్ని ప్రముఖ సినిమాలు నోము, పూజ, నేను నా దేశం, బొమ్మ బొరుస, బడిపంతులు, కురుక్షేత్రం, యువతరం కదిలింది, కటకడాల రుద్రయ్య, కోట్ల ప్రతీకారం, మగాడు, విశ్వనాథ నాయకుడు వంటి చిత్రాలు విశిష్ట పాత్రలు పోషించారు. మరియు యశోద కృష్ణ, వినాయక విజయం, శ్రీకృష్ణ అవతారం వంటి పురాణ చిత్రాలు దేవతా పాత్రలు అద్భుతంగా చేశారు. రామకృష్ణ గారు ఎంతో ప్రతిభావంతులైన నటుడైన ఎక్కువ అవకాశాలు పొందలేకపోయారు. ఆయన తొలి వివాహం భీమవరంలో జరిగింది. వారికి ఒక కుమార్తె ఉన్నారు. తర్వాత సినిమాల కోసం చెన్నైకి వచ్చిన ఆయన సహనటి గీతాంజలిపై ప్రేమ పెంచుకుని 1974లో ఆమెను వివాహం చేసుకున్నారు. వారికి శ్రీనివాస్ అనే కుమారుడు ఉన్నారు. తెలుగు సినీ రంగానికి విశిష్ట సేవలు అందించిన ఈ ప్రముఖ నటుడు 2001 సంవత్సరంలో కన్నుమూశారు. రామకృష్ణ గీతాంజలి జంట తెలుగు ప్రేక్షక మనసులో చిరస్మరణీయంగా నిలిచింది. కొత్త సినిమాలు హిట్టా లేక ఫ్లాపా తెలుసుకోవడానికి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.